హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుత్తొంకాయ కూర చేస్తున్నాను. ఎలా చూస్తుందో చూద్దామంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. కూర టేస్ట్ ఎలా వస్తుందో మా రూమ్మేట్స్ని అడిగి తెలుసుకుందాము. రండి చూద్దాం. లెట్స్ మేక్ ఇట్ కర్రీ. ముందుగా వంకాయలని 4గా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోండి, లేదంటే వంకాయలు కలర్ చేంజ్ అయిపోతాయి. గుత్తొంకాయకి మసాలా రెడీ చేసుకుందాం రండి. మసాలాకి కావాల్సినవి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే శనగపప్పు, ఎండు కొబ్బరి కొంచెం వేసుకొని కాసేపు వేయించుకోండి. వేయించుకున్న దినుసుల్ని పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు చెక్క, లవంగం, అలాగే అల్లం, తెల్లగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మన రూమ్ లో మిక్సీ లేదు కాబట్టి అక్క వాళ్ళ ఇంటికి అయితే మిక్సీ కోసం అయితే వెళ్తున్నాను. ఇక వెళ్తుంటే ఇక్కడ ఉయ్యాల అయితే కనిపించింది. ఈ చీకట్లో ఉయ్యాల అయితే ఊగుతుంటే దయ్యం లెక్క అనుకున్నాడు అంకుల్. సరే అనేసి మిక్సీ తీసుకొని రూమ్కి అయితే వచ్చేసాము. మసాలాని మిక్సీ పట్టుకోండి. మసాలాని మెత్తగా నూరుకోండి. మిక్సీలో మెత్తబడినాక పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, టమాటా, కొంచెం చింతపండు, అలాగే కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టుకోండి. పేస్ట్ లాగా అయితే వచ్చేస్తుంది. గుత్తొంకాయకి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వంకాయని నూనెలో వేయించుకోండి. వంకాయలు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ చేసుకుందాము. బాండీ పెట్టుకొని నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలాను అయితే వేసుకొని కలుపుకోవాలి. మసాలా మాడిపోతుంది కాబట్టి కొంచెం నీళ్లు వేసుకొని బాగా ఉడికించుకోండి. మసాలా బాగా ఉడికిన తర్వాత నూనెలో వేగించుకున్న వంకాయలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. వంకాయలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. గుమ్మగుమ్మలాడే గుత్తొంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా తిన్నాం రండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, ఫాలో, సబ్స్క్రైబ్, సపోర్ట్. బై బాయ్.